ఓవల్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 6 పరుగుల తేడాతో గెలిచి అతి తక్కువ స్కోర్ మార్జిన్తో మొదటిసారి టీమిండియా గెలిచింది. అయితే ఈ టెస్ట్ 4వ రోజు వరకు ఇంగ్లాండ్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు రూట్ మరియు బ్రూక్ సెంచరీలతో టీమిండియా ఓటమి దాదాపు ఖాయమైపోయింది. కానీ ఇంతలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ ఇంగ్లీష్ బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఈ సిరీస్ ను డ్రాగా ముగించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు పోటీలో కూడా లేని భారత్ ఇంతలా ఎలా పుంజుకుంది? సిరాజ్ మరియు ప్రసిద్ధ్ అలా బౌలింగ్ చేయడానికి కారణాలేంటి అని చూసుకుంటే సిరాజ్ తప్పిదాలే అని తెలుస్తున్నాయి. అవును, సిరాజ్ చేసిన తప్పిదాలే ఈ మ్యాచ్ గెలుపుకు కారణమయ్యాయి. ఓవల్ టెస్ట్ లో భారత్ పరుగు కోసం పోరాడుతుంది. ఆకాష్ దీప్ ఉన్నప్పటికీ గాయంతో వేగంగా విసరలేకపోతున్నాడు. ఇక ఇంగ్లాండ్ వికెట్లు తీయాల్సిన బాధ్యత ప్రసిద్ధ్ సిరాజ్ పైనే పడింది. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటర్లు హిట్టింగ్ టార్గెట్ గా వేగంగా పరుగులు తీస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో చేతిలోకి లడ్డూలా వచ్చిన క్యాచ్ ని సిరాజ్ పట్టుకుని బౌండరీ లైన్ తొక్కేసి 6 ఇచ్చాడు. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించారు. ఇప్పటికే లార్డ్స్ టెస్టులో లాస్ట్ వికెట్ గా వెనుదిరగడం సిరాజ్ మదిని తొలిచేశాయి. దీంతో కసి పెంచుకున్నటువంటి సిరాజ్ ఆ తర్వాత నుండి బుల్లెట్ లాంటి బంతులేయడం మొదలెట్టాడు. కట్ చేస్తే కీలక వికెట్లు తీసి భారత్ కు గొప్ప విజయాన్ని అందించాడు మన డిఎస్పీ సిరాజ్.